నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకే కొన్ని అర్థమవుతాయి అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్ లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నాకు చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. I think Sai Kiran is one of the, where is my director? Sai Kiran is one of the nicest directors that I could ever work with. It's my luck and my honor that I get to work with you, Sai Kiran. Nizanga cheptunanu ante andaru mundu cheptunanu, not just in. And I'm so happy we have Kalyani, so we can talk in Marathi. And she's Ravichandran sir's, she's assisted Ravichandran sir, and now she's doing work on her own. So looking forward. Yes, and thank you to the producers for giving me inta mancha role icharu naku. That is the most happiest thing. Oka artist ga ante I'm not such a big actor or someone, but whatever little aa lopala feeling ki yes ee role cheyali ani naku opportunity icharu. Thank you andi. And looking forward to work with all of you guys. I know it's going to be a blast. And now Akrishna will speak. Thank you, ma'am. థ్యాంక్ యూ అమ్మా. అది రూల్ పెట్టింది ఆవిడ రేణు గారు, అమ్మ అని పిలవాలి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, యాక్చువల్గా ఈ 16 రోజుల పండుగ టైటిల్ నాకు సజెస్ట్ చేసిన ఆయన కృష్ణవంశీ గారు. ఆయనకి సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి దీనికి 16 రోజుల పండుగ అని టైటిల్ పెట్టు, చాలా బాగుంటుంది అన్నారు. థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ. నౌ మై హీరో సాయి విల్ స్పీక్. కృష్ణ అంటే హైదరాబాద్ లో సాయిలు ఎక్కువ ఉంటారండి మామూలుగా, అందుకని సెట్ లో మాకు భయం వేసింది సాయిని పిలిస్తే ఎవరు పలుకుతారు అని. సో నా పేరు కృష్ణ దమ్మలపాటి అండి. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి యాక్టర్ అవుదామని ముందు థియేటర్తో స్టార్ట్ చేశాను, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని. సారీ, అంటే ఒక కకృతి ఉండేదండి. ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృతి చాలా నడుస్తూ ఉండేవి. ఏజ్ అయిపోతుంది అంటారు, అది అంటారు, ఇది అంటారని. సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లైక్ వచ్చి నాకు ఆయన కథ చెప్పి కథ చెప్పిన తర్వాత లైక్ వెంటనే చెప్పాను నేను, సార్ లైక్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే లైక్ ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదండి, కాస్టింగ్ అదేం తెలియదు. నాకు జస్ట్ కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్, అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు లేకుండా ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా. కానీ ఇవన్నీ మనకి తెలిసిన తర్వాత ఓకే, మా డాడీ లైక్ లాంచ్ అని బాగా కోరుకునే వాళ్ళు. అప్పుడు అర్థమైంది ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. మా అమ్మ నాకు ఒకటే చెప్పేదాన్ని, మామూలుగా ఏ పని చేసినా బాగా చేయాలని. ఇప్పటిదాకా మోస్ట్లీ అదే ట్రై చేశాను నేను. ఇది కూడా అలానే చేస్తానండి, బాగా చేస్తాను. మా డైరెక్టర్ గారు ఆనందపడాలి అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఆనందపడాలి. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఐఎమ్ so excited for you all to see what we are making, and chala excited nenu. This project came to me on a WhatsApp text message which sir sent me, and I said okay, I'll go listen to it, what is there. So I went and listened, and I was super excited when I heard the story because నేను కూడా చాలా కథలు వింటున్నాను కానీ అంత I was thinking okay, when I'm doing next I should do something that I relate to, that makes sense to me, where I feel like okay, this is where I should be placed. So
what I was looking for, that's the exact same script that sir narrated to me. Thank you so much for trusting me with the character, sir. And like how they were saying, I hope it's not just 16 days. I hope some 100 days of celebration happens after the movie release. You all please go watch once it's done. And we all can guarantee you so much fun. That much I can tell for now. So thank you so much, Andy. Thank you all for coming here. అందరికీ నమస్కారం. నేను అందరూ మాట్లాడుతుంటే ఐ వాజ్ థింకింగ్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లెటింగ్ గో ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ థ్యాంక్ యూ కిరణ్ సార్ అండ్ థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ సురేష్ సార్ ఫర్ నాట్ గివింగ్ అప్ ఆన్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 16 రోజుల పండగ, ఆ టైటిల్ నేను చాలా ముచ్చటగా ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పలేకపోయాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేశారు చెప్పొచ్చు అని. చాలా ఇష్టంగా చెప్తూ వస్తున్నాను. అండ్ టు బీ ఆనెస్ట్, మీరు చెప్పేదాకా నాకు కేవీ సార్ సజెస్ట్ చేశారని తెలియదు, కానీ నాకు ఆ థాట్ వచ్చింది, అదే కేవీ సార్ లాంటి మూవీలా ఉంది అని. ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి దట్ రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు, కృష్ణవంశీ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్ లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ I was missing it. I was feeling the dearth of ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ సూనర్ ఐ విల్ మేనిఫెస్ట్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అంతే అంటారా? సో కరెక్ట్. సో నిజంగా మీరందరూ రిలేట్ అయ్యి, నేను ఎలా ఫీల్ అయ్యి అయితే ఈ సినిమా నా ఒళ్ళో పడిందో, అలా ఈ సినిమా మీ కళ్ళలో పడుతుంది, మీ మనసులో దిగిపోతుంది. అంత బ్యూటిఫుల్ స్టోరీ. ఐ కాంట్ వెయిట్. యాక్చువల్లీ రేణు గారు 5 years బ్యాక్ విన్నర్. మనం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. నేను మధ్యలో కదా 1 year అవుతుంది. వన్స్ ఐ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్, ఎంత ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను కాల్ చేస్తూ ఉన్నాను. అండ్ మొత్తానికి ఈ రోజు ముహూర్తం కుదిరింది. అండ్ ఐ కాంట్ వెయిట్ టు బీ ఆన్ ద సెట్స్. ఫాస్ట్ గా మూవీ తీసి ఫాస్ట్ గా ఈ సినిమా మీకు చాలా బాగా షో ఆఫ్ చేయాలని ఉంది నాకు. సో ఇట్స్ we promise you will feel so good after watching. You just wish like hugging all your relations. It's like that. Thank you and welcome to the industry. ఎప్పటి నుంచో ఉన్నారు అనుకోండి తెర వెనకాల, బట్ కృష్ణ, you have a beautiful face, you are so photogenic and you have that very humble and humility that తెలియదేంటి ఇప్పుడే. So it's so good. And Gopika, I'm so excited. I can't wait for everybody to see our chemistry. So చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులు, ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ మిస్డ్ టాకింగ్ టు యూ ఆల్. చాలా రోజులు అయిపోయింది. చాలా కొత్త ఫేసెస్ ఉన్నాయి, కొన్ని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ సో గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హోప్ యూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ.